ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం తీసుకుని వచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి చూడగానే ఎంతో శక్తివంతమైన హనుమంతుణ్ణి తాకు తల్లి, నీకు కావలసింది దక్కుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే మరికొంతమంది సాయి భక్తులకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నువ్వు ఎన్నో రోజులుగా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు. నీ కష్టకాలం తీరిపోవాలి, నువ్వు కోరింది కోరినట్టు జరిగి నీ కష్టమంతా తీరి సుఖంగా జీవితం గడపాలని ఆశపడుతున్నావు. అలా ఆశపడడం న్యాయమైన కోరికే, కానీ నీలో ఉన్నది భయం. ఆ భయాన్ని తొలగించుకోవడానికి ఈ హనుమంతుణ్ణి ఇప్పుడు తాకు. హనుమంతుడు అంటేనే ధైర్యం కదా. హనుమంతుణ్ణి తాకిన నీకు ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. ఏమైనా సాధించాలని ఆత్మధైర్యం అనేది పెరుగుతుంది. హనుమంతుడు అండగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద ఉండదు. ఏ కష్టం వచ్చినా, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా నీకు హనుమంతుడు అండగా ఉంటాడు. అందుకని మనసులో ఒక్కసారి హనుమంతుడిని తలుచుకుని జై హనుమాన్ అని ఒక్కసారి అని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట విను తల్లి. నీకు అనుకున్న లక్ష్యానికి దారి చూపడమే కాకుండా ధైర్యం కూడా పెరుగుతుంది. సీతా అన్వేషణలో హనుమంతుడు చూపిన నాయకత్వ మార్గదర్శనం గురించి నీకు తెలియపరుస్తాను. లంకని ఓడించి స్వామి హనుమ శత్రువు గడప తొక్కరాదని నియమాన్ని అనుసరించి లంక ప్రధాన ద్వారం కూడా కాక ఆ కోట రుజువును కూడా ఎక్కిదుముకి లోపలికి వెళ్ళాడు. అత్యంత చిన్న సుందర రూపంలో హనుమంతుడు అమ్మవారిని వెతకడం మొదలుపెట్టాడు. ఆచితూచి ఆయన వేసే ప్రతి అడుగు మనకు ఒక గుణపాఠం. అక్కడ ఎన్నో అనుభవాలను, ఎందరో రాక్షస స్త్రీలను నిశితంగా గమనిస్తూ లంకా నగరాన్ని గాలిస్తూ తిరుగుతున్నాడు హనుమంతుడు. చంద్రుడు వచ్చి అన్నాడు, ఆయన అమ్మవారిని వెతకడానికి ఉన్న సమయమే చాలా తక్కువ. ఈలోపు ఎంతో చాకచక్యంగా మొత్తం అంతా గాలించాడు. ఆయన వెతుకుతున్న పద్ధతిని మనం తరచి చూస్తే మనం నేటి ఉద్యోగ నిర్వహణకు సంబంధించి ఎన్నో విషయాలు కూడా నేర్చుకోవచ్చు. ఆయన తన రూపాన్ని తక్కువ చేసుకుని అక్కడ కేవలం అమ్మవారిని మాత్రమే వెతకడం కాక, అక్కడ రాక్షసులు ఏ ఆయుధాలు ధరించి తిరుగుతున్నారో, ఏ వీధుల్లో ఎవరు ఉంటున్నారో, రావణ సదనం వద్ద ఎన్ని లక్షల మంది పహారా కాస్తున్నారో, ఎటువంటి వీరులు ఉన్నారో, ఎటువంటి మంత్రశాస్త్ర నిపుణులు ఉన్నారో వారి బలబలాలు అంచనా వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ బలం ఏమిటి, వాళ్ళ రాజ్యంలో వాళ్ళు అనుకున్న లోపాలు ఏమిటి, మనకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో, వీళ్ళ వలన మనకు ఎటువంటి ఆపద ఉండబోతుందో అంతా చూసుకుంటూ వెళ్తున్నాడు హనుమంతుడు. మనం ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ పనికి సంబంధించి పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అంచనా వేయగలగాలి. అలాగే మనకు వచ్చిన కస్టమర్లు కానీ, మనకు వచ్చే పోటీ సమస్య ఎటువంటి బలాలు ఉన్నాయి,
అని వాటిని క్షుణ్ణంగా తెలుసుకొని మనం ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు పూర్తిగా మనకు చాలా అవగాహన అనేది, ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇది హనుమంతుడు వెతుకుతున్నప్పుడు అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ స్వామి ఎవరెవరు ఎటువంటి వస్త్రాలు ధరించారో దగ్గర నుంచి నిశితంగా సంపూర్ణంగా గమనిస్తున్నాడు. మున్ముందు మనకు అర్థమవుతుంది. వాళ్ళు పూర్తి విషయం గమనించిన తర్వాత వాళ్ళ నిజభజం బలం తెలుసుకోవడానికి వారితో కయ్యానికి కాలు దువ్వుతాడు. రావణ గృహానికి ఎటువైపు ఎంతమంది ఉన్నారో, వాళ్ళలో ఎన్ని ఆవరణలో ఎవరెవరు ఉంటున్నారో, ఎవరెవరు రావణునికి ఇష్టమైన వారో, వాళ్ళ గృహ సముదాయాలు ప్రాహాకారాలు ఎటువంటివి, ఎలా వారిని నిలువరించాలి అన్నీ ఆయన గమనిస్తూ కదులుతున్నాడు. మనకు తెలియని చోటికి వెళ్తే తిరిగి ఒకే చోటుకు వచ్చే ప్రమాదం ఉంది. ఎలా ముందుకు వెళ్తూ వాటిని మరలా తాను రానక్కర్లేకుండా గుర్తుపెట్టుకుంటూ కదులుతూ ఉన్నాడు హనుమంతుడు. అలాగే మనకు ఒక పని ఇస్తే మనం ఎంత నిశ్చితంగా పరిశీలించాం, నిశ్చితంగా ఎలా జాగ్రత్త పడాలో, నడవాలో, ఎంత లోతుగా విషయాలను గమనించాలో, గ్రహించాలో నేర్పుతున్నాడు స్వామి. ఇక్కడ మనకు అక్కడ ఎందరో శ్రీమూర్తులను నిశ్చితంగా గమనిస్తూ వెళ్తున్నాడు. ఎందరో అందమైన ఆడవాళ్ళు ఉన్నారు. అందున ఈయన ఇంత పూర్వం సీతమ్మను చూసినవాడు కాదు, ఇట్టే గుర్తుపట్టడానికి. కానీ రాముడు చూశాక రామపత్ని ఉండే లక్షణాలు ముందుగా ఊహించుకుంటూ ఒక్కొక్కరిని తరిమి చూసుకుంటూ, అంటే తరస్కరించుకుంటూ, విడవవలసిన వారిని విడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. మనం ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత మనం చివరి టార్గెట్ నిర్దేశించాలి అంటే అంత ఇన్ఫర్మేషన్ మన వద్ద ఉండదు. అయినా సరే మనం బుద్ధితో ఏది అవసరమో ఏది అనవసరమో విడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కూడా మనకు ఏదో తేడా ఉంటుంది, కానీ కావలసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో మాత్రం మనం గ్రహించాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క విషయం అనేది ఆయన నేర్పినదే తల్లి. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు వెతుకులాటలో కనపడుతూ ఉంటాయి. అలాగని ముందున్న గృహాలు మానేసి కేవలం రావణ గృహంలో వెతకడంలో మొదలు పెట్టలేదు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడుతుందో మనం చూసి నిర్ధారిస్తే తప్ప తెలియరాదు. అందున మనం ఒక ప్రాబ్లం సాల్వ్కి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వనరులు గ్రహించాలి, అవసరమైన దాన్ని విడిచిపెట్టాలి. అలా ఏది వదలకుండా వెతకాలి. ఏ అవకాశం కూడా వదలకుండా ఆయన ముందుకు నడుస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క తీరే, ఈ పద్ధతిలో వెతుకుతూ వెళ్తూ ఉన్నాడు. రావణ గృహంలో ఎందరో లతాంగులను చూసి హనుమ ఒకచోట అద్భుతమైన అందగత్తెను అందరికన్నా ఎత్తైన పట్టు మంచం మీద చూసి ఒక్కసారి సీతాని భ్రమకులోనయ్యి ఎంతో ఆనందించాడు. తన సహజ వానర చాపల్యం చూపుతూ ఎంతో ఆనందపడి ఎగిరి గంతులు వేస్తూ తోకని ముద్దాడుతూ తన పని సఫలమైందని కొంతసేపు చెప్పరాని సంతోషం పొందాడు హనుమంతుడు. అప్పుడు ఆయనకు తాను చూసిన విషయం సరైనదేనా అని ఒక ఆలోచన అనేది చేసుకుంటూ, ఆయన రాముని పత్ని ఇలా హాయిగా ఎలా ఉండగలదు, ఇలా అలంకరించుకొని ఆనందంగా ఎలా ఉండగలదు, కనుక తన నిర్ధారణ తప్పని వెంటనే తెలుసుకున్నాడు హనుమంతుడు. ఇలా మనకు కూడా ఒక్కొక్కసారి మనం చేసే నిర్వహణలో కొన్నిసార్లు ఇదే మనకు కావలసిన టార్గెట్ అనిపించి ఆనందపడిపోతాం. కానీ తప్పక మనం ఒక్కసారి తిరిగి విచారించుకోవాలి. అలా విచారణ అనేది ఎంతో ముఖ్యమైన అంశం. లేదంటే తప్పుడు తోవలో వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా తెలియని ఒక విషయం గురించి విచారణ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు దాని రిజల్ట్ అనేది మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల చాలాసార్లు మనకు అప్పుడప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఎక్కడ పొరపాటు చేశామో కూడా అర్థమవుతుంది. మనం వెతుకుతున్నది ఇదేనా కాదా అనే సందేహం కూడా మీకు తీరిపోతుంది. ఒక అడుగు వెనకడుగు వస్తూ ఉంటుంది. అప్పుడు మరలా మనం ఎలా మొదలు పెట్టామో, మన ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక్కసారి మనం తిరిగేసి చూసుకోవాలి. ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అలా ఉండాలి. ఇలా మొత్తం రావణ అంతఃపురం మొత్తం శోధించిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలియక అసలు తన శక్తి మీద అనుమానంతో తాను ఇక్కడే ఉండిపోయి వెనక్కు వెళ్ళిపోకుండా ప్రాణత్యాగం చేసేద్దాం అన్నంత డీలా పడిపోయాడు హనుమ. అప్పుడు ఆయనలో ఆయనే తస్కరించుకుంటూ ఇలా చేయడం వల్ల రామ సుగ్రీవ పరివారం మొత్తం తుడుచుకు పెట్టుకుపోతుందని కొంచెం విచారించాడు.
ఇలా చేసుకుని తాను ఎంత తప్పుగా ఆలోచించాడో అని తెలుసుకొని మరలా ప్రయత్నం చేద్దామని సిద్ధమయ్యాడు హనుమంతుడు. మనకు కూడా ఎన్నోసార్లు అసలు ఒక్కొక్క స్థితి నుండి బయటకు ఎలా రావాలో అర్థం కాక పూర్తిగా నైరాగ్యం అల్లుకుపోతూ ఉంటుంది. ఒక ఎమోషనల్ డెసిషన్ తీసేసుకుంటాము. ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుంది అని పూర్తి పరిస్థితిని మనం బేరీజు వేసుకుంటే మనం ఎంత తప్పుగా ఆలోచిస్తున్నామో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కప్పుడు ఈ నెగటివ్ మోటివేషన్ మనకు మరింత దృఢంగా కూడా చేస్తుంది. ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ముఖ్యమో ఈ ఘట్టం మనకు నేర్పుతుందండి. అలాగే సెల్ఫ్ మోటివేషన్ కూడా మనకు చాలా అవసరం. నైరాశ్యం తప్పని తెలుసుకొని హనుమ తన బలం గురించి మరొక్కసారి ఆలోచించి తాను ఎందుకు ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను అని తస్కరించుకొని బ్రతికి ఉంటే ఏదైనా సాధించవచ్చని పెద్దల మాట గుర్తు చేసుకొని ఇప్పుడు మరింత శక్తివంతంగా మరింత జాగ్రత్తగా వెతుకుదామని నిర్ణయించుకున్నాడు. తన బలాన్ని తనకు శక్తిగా నిలుస్తుందని దిక్పాలకులను, ఇంద్రుని తండ్రి వాయుదేవును, గురువు సూర్యును, తన స్వామి రాముని తలుచుకుని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు నడవసాగాడు హనుమంతుడు. అసలు ప్రయత్నం అంటూ చేయకపోతే మనకు విజయం వరించదు కాబట్టి ఒక్కొక్కసారి ప్రయత్నంలో సఫలం కాకపోతే ఇంకేమీ ఆప్షన్స్ ఉన్నాయో మనం వెతుక్కొని ఉత్సాహంగా ముందుకు నడవాలి. ఇక్కడ స్వామి మనకు ఒక పెద్ద సెల్ఫ్ మోటివేషన్ నేర్పుతున్నారండి. ఎవరైనా ఇలా ఉండకూడదు అని మాట వరుసకు కూడా చెప్పకూడదు. ఎంత బలవంతుడైన హనుమ కూడా ఒక్కొక్కసారి నైరాశ్యంలో వెళ్ళవచ్చునని నిరూపించాడు. అలాగే ఎలా బయటికి రావాలో కూడా మనకు నేర్పాడు. ఇది ఒక హెచ్ఆర్ మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైన నీతి. ఎంతో టాలెంటెడ్ పర్సన్ ఒక్కొక్కసారి ఇలా నిరుత్సాహంలో వెళ్ళిపోవచ్చు. అదొక జబ్బు కాదు. ఆ మానసిక పరిస్థితి అటువంటి వారిని బయటికి వచ్చేలా ప్రయత్నం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారని నేర్చుకోవాలి. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళని మున్ముందు వచ్చే సవాళ్లకు తయారు చేయాలి. వారికి ఇప్పుడు అతడున్న పరిస్థితి వల్ల వచ్చే చెడు ప్రభావాలు మరొకలా ప్రయత్నిస్తే వచ్చే మంచి ఫలితాలు విడమర్చి చెప్పి అతడిని ఆమెను వెతికే ప్రయత్నం చేయాలి. ఇక్కడే గొప్ప మేనేజ్మెంట్కి సాధారణ మేనేజ్మెంట్కి తేడా తెలిసేది. ఇటువంటి అద్భుతమైన పాఠాలు మనం బోధిస్తూ ముందుకు నడుస్తున్నాం. మన బుద్ధిమాన్, యశోమాన్, ధృతిమాన్ మన హనుమాన్ సీతమ్మను వెతుకుతూ స్వామి హనుమ అశోకవనంలోకి ప్రవేశించాడు. అక్కడ అంగుళం అంగుళం వెతికి వెతికి చివరికి మలిన వస్త్రాలు ధరించిన అమ్మవారిని దర్శించాడు. ఆవిడ సీత అవునా కాదా అని నిశ్చితంగా పరిశీలించడానికి సుంసుప వృక్షం ఎక్కి అతి చిన్న రూపంలో కొమ్మల మధ్య దాగి ఉన్నాడు. ఆహా, ఎంత కష్టానికి కనపడింది కదా. హనుమంతుడు చటుక్కున ఆవిడ వద్దకు వెళ్ళలేదు. ఆవిడ అవునా కాదా అని నిర్ధారించుకోవాలని అనుకుని చెట్టు కొమ్మల చాటున దాగి ఉన్నాడు. అన్ని రకాలుగా ఆవిడే సీతాని నిర్ధారించుకొని కానీ తదుపరి వెతుకులాట లేక ఆవిడను కలవడమా అనేది తదుపరి కార్యాచరణ ఆలోచిద్దామని వేచి ఉన్నాడు హనుమంతుడు. మనకు కూడా ఏదైనా సొల్యూషన్ వచ్చినప్పుడు వెంటనే దాని కన్క్లూజన్కి రావడానికి వ్యాలిడిటీ అనేది చేసుకోవాలి. వ్యాలిడేట్ చేసుకొని ఇక్కడ చెబుతున్నాడు ఏంటి అంటే, మనం నిర్ధారించుకున్న విషయం ఖచ్చితంగా సరైందా కాదా, అది మనకు దారి చూపిస్తుందా అనేది తెలుసుకోవాలి. చెట్టుపై కూర్చొని సీతమ్మని చూసి ఆవిడ అని సంపూర్ణంగా నమ్మి రాముడిలాగానే ఉన్నది అనుకుంటూ ఈవిడని వదిలి ఆయన ఎలా ఉండగలుగుతున్నాడో అనుకుంటూ చాలా విచారించాడు. కొంత సమయానికి ఉన్న గొప్పతనం చెబుతాడు. ఒక్కొక్కసారి సమయానికి మనం బదులై ఉండక తప్పదు. అనుగాని చోట అధికులం అనేది మనది కాదు. అలాగే అనుకూలమైన సమయం వచ్చే వరకు మనం బిగపట్టుకొని ఉండాలి. అన్ని రోజులు మనవి కావు. ఎంతటి గొప్ప స్థితిలో ఉండే ఆవిడ నేడు ఇలా అయ్యిందని చింతిస్తూ హనుమ ఆలోచించాడు. మనం కూడా సమయానికి అనుకూలంగా నడవాలి తప్ప కాలానికి ఎదురెళ్ళి ప్రతిసారి నిలవకూడదు. కొన్ని విషయాలకు మనం సరైన సమయం ఇవ్వాలి. టైం మేనేజ్మెంట్ అనేది నేటి కాలంలో పెద్ద సబ్జెక్టేనండి. బహుళార్థ సాధక కంపెనీలన్నీ మామూలుగా వాడే పరిభాష. సమయానికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి తప్ప మరి ఎక్కువ చేయకూడదు. ఇక్కడ హనుమంతుడు చెప్పినట్లు సమయం ఒక గొప్పతనాన్ని గుర్తించాలి, గౌరవించాలి. అంతే తప్ప
ఇక్కడ సీతమ్మ గొప్పతనం తక్కువ అవ్వలేదు, రాముడి పౌరుషం తక్కువ అవ్వలేదు. కేవలం సమయం ఇక్కడ బలవర్తమైనది అని గుర్తించి మనం సమాధానపడ్డాడు హనుమంతుడు. మనం కూడా చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, ఎంతో గొప్పగా పనిచేసేవారి వలన కూడా ఒక్కొక్కసారి కొన్ని విషయాలు పరిష్కరించలేకపోతారు. ఆ సమయానికి అతడు ఆమె అలా చేసి ఉండాల్సింది, ఎందుకు వారి వలన కాలేదు అన్న విషయం చర్చకు వచ్చినప్పుడు అతని లోపంలో లేక పరిస్థితుల ప్రభావము అన్నది గుర్తించాలి. అంతే తప్ప కేవలం వ్యక్తినే తప్పుపట్టే సంస్కృతి అలవాటు చేసుకోకూడదు. విచక్షణ జ్ఞానంతో నడుచుకోవాలి. సమయానికి తప్పకుండా ఎంతో శక్తి ఉంది అనేది గుర్తించాలి. సమయానికి ఉన్న శక్తిని అర్థం చేసుకున్నప్పుడే మీలోని జ్ఞానం విజ్ఞానం అనేది మేల్కొంటుంది. కొన్ని విషయాలు సమయానికి కాలానికి వదిలేయడం చాలా మంచి విషయం. అలాగే సమయాన్ని బట్టి నడుచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. విచక్షణ జ్ఞానంతో తరచి చూడాలి. సూక్ష్మ రూపంలో కింద సీతమ్మ బాధపడుతూ ఉంటే తలల రావణాసురుడు తన పరివారంతో వచ్చి అమ్మవారిని అనరాని మాటలు అంటాడు. అమ్మవారు అక్కడ వాడికి సమాధానం చెబుతుంది. ఇదే మనలాంటి ఆవేశపరులైతే వెంటనే కిందకు దూకి వాడితో తలపడి అనవసర రాతంతం చేస్తాం, కానీ హనుమ అలా చేయలేదు. ప్రశాంతంగా వాళ్ళ మాటలు విన్నాడు. అది కూడా కేవలం పరిస్థితిని అంచనా వేయడానికి. అక్కడ విషయాలు గ్రహించాడు తప్ప వెంటనే స్పందించలేదు. ఇక్కడ మనకు నేర్పుతున్న పెద్ద పాఠం అదే. నాయకత్వ శాస్త్రంలో మొట్టమొదటి పాఠం, మనం దేని గురించి అయినా సరే చెబుతూ ఉంటే అది ఫస్ట్ వినాలి. పూర్తిగా అటువైపు వారి విషయం అర్థం చేసుకోకుండా మనం ఒక విషయాన్ని పట్టుకోలేము. వీటినే కొన్నిసార్లు మంచి కొటేషన్ల రూపంలో కూడా మనం విని ఉంటాము. నాయకుడు అన్నవాడికి ఇది చాలా ముఖ్యమైన లక్షణం. పూర్తిగా వింటేనే ఏదైనా అర్థం చేసుకోగలం. అర్థం చేసుకుంటేనే కదా సరైన పరిష్కారం ఆలోచించగలం. మరొక విషయం, ఇక్కడ వింటున్నా కేవలం ఒక గ్యాదరింగ్ మాత్రమే చేస్తున్నాడు తప్ప తన పద్ధతి ప్రకారం అన్వయించుకోవడం లేదు. పూర్తిగా విషయాన్ని సంపాదించాక విచక్షణ ఉపయోగించి దాన్ని ఇన్ఫర్మేషన్ అనేది మార్చుకుంటాడు. ఇక్కడ హనుమ మనకి చెబుతున్నది ఎమోషనల్గా కాక ప్రశాంతంగా విషయం గ్రహించు అని. పరుషంగా రావణుడు మాట్లాడి వెళ్ళాక ఆమె సీతమ్మే అని ఇతిమధ్యంగా నిర్ధారణ అయ్యాక తనకు అప్పచెప్పిన పని అయిపోయింది కనుక హనుమ తిరిగి వెనక్కు వెళ్ళవచ్చు. కేవలం తనకు సీత జాడ మాత్రమే కనుక్కోమని చెప్పిన రాముడి ఆజ్ఞ కానీ అక్కడ సీతమ్మను చుట్టూ ఉన్న రాక్షసగణం ఆవిడని ఎంతో బాధ పెట్టారు. ఆవిడని అలా వదిలేసి వెళ్తే ఆవిడ ఏదైనా అనర్థం చేసుకోవచ్చు. అందుకు ఆవిడను కలిశానని రాముడికి నమ్మకం ఎలా చెప్పేది? ఆవిడ ఇచ్చిన సందేశం తీసుకోవాలి కనుక ఇప్పుడు పరిస్థితిని బట్టి హనుమ సీతమ్మను కలుసుకుని ఆవిడికి విషయం చెప్పాలి. మనం నేటికి అన్వయించుకుంటే క్లయింట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కొందరికి సబ్జెక్ట్ మ్యాటర్ అంతగా తీసుకువెళ్ళలేరు. వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకొని అనవసరమైనప్పుడు తప్ప మాట్లాడాలి, అవసరమైనప్పుడు తప్పక మాట్లాడాలి. మరొక విషయంగా ఆలోచిస్తే పరిస్థితులు కొంచెం ఊగిసలాటలో ఉన్నప్పుడు కేవలం నువ్వు గీసుకున్న గిరి కాకుండా బయటకు వచ్చి పనులు చక్కబెట్టాలి. విఘ్నుడు అన్నవాడు చెబుతాడు, ఇప్పుడు అమ్మవారితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఏమేం మాట్లాడాలి అన్న విషయం గురించి కూడా చాలాసేపు తర్జన పడతాడు హనుమ. ఏ రకంగా మాట్లాడినా ఆవిడ రాముడే మరొక విషయంలో వచ్చాడని అనుమానపడొచ్చు. కాబట్టి ఏ విషయం మాట్లాడితే ఆవిడ నమ్ముతుందో అని పూర్తిగా ఆలోచించి ఎవరైనా తమకు చాలా దగ్గర విషయం ఉంటే సాంత్వన పడతారని గ్రహించి రామకథ గానం చేస్తాడు చిన్న స్వరంతో, ఆవిడ మాత్రమే వినేలా. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం చాలా ఉన్నాయండి. అటువైపు వారికి మన విషయం తెలియనప్పుడు మనం ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అన్నది నేర్పుతున్నాడు హనుమ. ముందుగా మనం వారికి మన మీద నమ్మకం కలిగించే మాటలు మాట్లాడాలి. వారికి హత్తుకునే విషయం గురించి చెప్పాలి. సీతమ్మకి రాముడి విషయం కన్నా మరొకటి ఏది ఇష్టమైంది కాదు కాబట్టి ప్రియమైన విషయమే మాట్లాడాలి. మనం చెప్పే విషయం సూటిగా సుత్తి లేకుండా ప్రశాంతంగా చెప్పాలి. ఇప్పటికీ సంఘంలో ఎవరికైనా వారి పేరు వారి విషయంలో కన్నా ఏది ముఖ్యం కాదు. అప్పుడైనా ఇప్పుడైనా చాలా చోట క్లయింట్ మీటింగ్లో చూస్తూ ఉంటాం కదా, ఎవరైతే ముందు మీ అవసరం ఏంటో మాకు అర్థమైనా మీ గొప్పతనం ఏంటి, దానికి మేము ఏ రకమైన పనికి రాగలం
మా బలబలాలు ఏమిటి అన్న విషయం చెప్పకుండా ముందు వాళ్ళ గురించి డబ్బా వాయించారు అంటే మీ గొడవ ఏంటి అని అడుగుతారు. అది చాలా మటుకు క్లయింట్కి ఎక్కువసేపు వాళ్ళకి అర్థం కాదు. అవతల వారి పేర్లు, వారి విజయాల గురించి కొంతైనా హార్డ్ వర్క్ చేయకుండా వస్తే లాభం లేదు. పూర్తిగా అవతల వారి విషయం గ్రహించాలి. వారికి ప్రియమైన విషయం ప్రస్తావనతో చర్చ మొదలు పెడితే తప్పక అటువైపు వారు మన వైపే ఉంటారు. మనం వారి నమ్మకాన్ని సాధించగలుగుతాం. ఇంకా సీతమ్మ వారి సంభాషణలో మనం గ్రహించవలసిన విషయాలు మరెన్నో ఉన్నాయి. ఇలా హనుమంతుడు సీతాన్వేషణలో మనకు ఏ విషయం చేసినా అదంతా కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన జీవితాలకి, మన జీవితంలో మనం ఎలా ఉండాలి అన్న దాని గురించి చెబుతూ ఉంటాయి. కాబట్టి హనుమంతుడు మనకు ఎంతో నేర్పగల, జీవితానికి కావలసింది నేర్పగల చిరంజీవి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హనుమంతుడు బలశాలి కాదు, బుద్ధిశాలి అన్న విషయం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి హనుమంతుడిని తలుచుకొని మీరు అనుకున్న కార్యాన్ని మొదలు పెడితే అందులో మీరు అపజయాన్ని అసలు చూడనే చూడరు. విజయం మీకు తథ్యం అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.